హాయ్ అండి. కోడిగుడ్డు ములక్కాడ టమాటా పులుసు అండి. ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి, ఒక పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఒక ములక్కాడ అండి, 2 గుడ్లు, కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను, ఒక చిన్న పిక్క అండి. ఈ పులుసు 2 వరకు వస్తుందండి. కొద్దిగా సాల్ట్, ఆయిల్లో కొద్దిగా పసుపు, సాల్ట్, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గుడ్లు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గుడ్లు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కళాయిలో కొద్దిగా మెంతులు అంచనాగా వేసుకుంటానండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి. వేసుకొని మూత పెట్టుకోవాలండి. చూద్దామండి ఉల్లిపాయలు ఎంతవరకు ఉంటుంది. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందామండి. వేసుకొని మూత పెట్టుకోవాలండి. దగ్గర మగ్గించుకోవాలి. ఇదండి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. వీటిలో దగ్గర మగ్గిన తర్వాత పసుపు అన్ని కారాలు వేసుకోవాలండి. ఇలా మగ్గాక పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తగినంత కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్, పులుసు కదండి, కొద్దిగా సాల్ట్ ఎక్కువ పడుతుంది. ఇలా కొద్దిగా వేసిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలండి. చూద్దామండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి. నేను ఎక్కువ చింతపండు తక్కువ వాడతాను. సరిపడా వాటర్ పోసుకోవాలండి. ములక్కాడ ముక్కలు ఉడకాలి కదండి. పోసుకొని సాల్ట్ సరిపోతే ఎప్పుడు వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ నాకు సరిపోలేదు, అందువల్ల కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. చిన్న బెల్లం ముక్క వేసుకుంటానండి నేను పులుసులోనే. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత గుడ్లు వేసుకుంటానండి. ఇప్పుడు గుడ్లు వేసుకుంటానండి. ఇలా ములక్కాడలు ఉడికే వరకు ఉంచుకోవాలండి. మెత్తబడాలండి ములక్కాడ ముక్కలు. చూడండి గుడ్లు పులుసు అయిపోయింది. ముక్క తీసి ఉడికింది లేదో చూడాలండి.
మెత్తగా ఉన్నాను, ఉడికిపోయింది. చికెన్ గుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. ములక్కాడ గుడ్లు పులుసు అండి.